అమెరికా వైట్ హౌస్ లో సంచలన తీర్మానం ఆమోదం జరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటెద్దు పోకడలపై క్యాపిటల్ హిల్ ఒక్కసారిగా తిరగబడింది. దీంతో ట్రంప్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇరాన్ పై అమెరికా చేస్తున్న సైనిక చర్యలను నిలిపివేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో అమెరికా పార్లమెంటులో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అమెరికా పార్లమెంటులో ఇరాన్ పై సైనిక చర్యలు పరిమితికి తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. అవసరమైన భారీ ఖర్చులతో కూడిన యుద్ధాలకు అమెరికా ప్రభుత్వం వెంటనే ముగింపు పలకాలని సభలోనూ సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ పెగాన్స్ తో క్యాపిటల్ హిల్ లో కాంగ్రెస్ సభ్యుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. డెమోక్రాట్ ప్రతినిధి సారా జాకబ్స్ అధ్యక్షుడు ట్రంప్ మానసిక స్థితి, ఆయన సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేస్తున్న వివాదాస్పద పోస్టులపై రక్షణ మంత్రిని నిలదీశారు. అమెరికా పార్లమెంట్ లో రచ్చ జరుగుతుండగానే గల్ఫ్ లో ఇరాన్ మిలిటరీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరాన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా మిలిటరీ స్థావరాలే టార్గెట్ గా తెల్లవారుజామున పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి భారతదేశానికి చెందిన వ్యక్తిగా అక్కడి అధికారులు గుర్తించారు. ఇరాన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. కువైట్ ఎయిర్పోర్టుపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతీయుడి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 10 మంది భారతీయులు మరణించారు. కువైట్ కు విమాన సేవలను గురువారం వరకు నిలిపివేస్తున్నట్లు భారత్ లో ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక సైరన్ ను మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించింది. బహ్రెయిన్ గగనతలంలో క్షిపణులు దూసుకు వెళ్తున్నాయని ఇరాన్ కు చెందిన వార్తా సంస్థ ఎక్స్ లో ఒక వీడియోను పోస్టు చేస్తుంది. ఇరాన్ కు చెందిన కేష్మ్ ఐలాండ్ పై ఈ నెల 2న అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. డ్రోన్ కార్యకలాపాలను నిర్దేశించడానికి ఉపయోగించే ఇరాన్ మిలిటరీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఇరాన్ టెలికమ్యూనికేషన్ యాంటెన్నా, ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లు సమాచారం. ఇందుకు ప్రతీకారంగానే ఇరాన్ తాజాగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడినట్లు రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాము ఇంతకు ముందే హెచ్చరించినట్లు ఇరాన్ గుర్తు చేసింది. ఆ మాటకు కట్టుబడి నేడు దాడులు చేశామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
అమెరికా వైట్ హౌస్ లో సంచలన తీర్మానం ఆమోదం జరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒంటెద్దు పోకడలపై క్యాపిటల్ హిల్ ఒక్కసారిగా తిరగబడింది. దీంతో ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇరాన్ పై అమెరికా చేస్తున్న సైనిక చర్యలను నిలిపివేయాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలపడంతో అమెరికా పార్లమెంటులో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. అమెరికా పార్లమెంటులో ఇరాన్ పై సైనిక చర్యల పరిమితిని తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు వచ్చాయి. అవసరమైన భారీ ఖర్చులతో కూడిన యుద్ధాలకు అమెరికా ప్రభుత్వం వెంటనే ముగింపు పలకాలని సభలోని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. అవసరమైన భారీ ఖర్చులతో కూడిన యుద్ధాలకు అమెరికా ప్రభుత్వం వెంటనే ముగింపు పలకాలని సభలోని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగెన్స్ తో క్యాపిటల్ హిల్ లో కాంగ్రెస్ సభ్యుల నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. డెమోక్రాట్ ప్రతినిధి సారా జాకాబ్స్ అధ్యక్షుడు ట్రంప్ మానసిక స్థితి, ఆయన సోషల్ మీడియా వేదికగా అప్లోడ్ చేస్తున్న వివాదాస్పద పోస్టులపై రక్షణ మంత్రిని నిలదీశారు. ఒకవైపు అమెరికా పార్లమెంట్ లో రచ్చ జరుగుతుండగానే గల్ఫ్ లో ఇరాన్ మిలిటరీ క్షిపణులు వర్షం కురిపించింది. దీంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరాన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా మిలిటరీ స్థావరాలే టార్గెట్ గా తెల్లవారుజామున పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి భారతదేశానికి చెందిన వ్యక్తిగా అక్కడి అధికారులు గుర్తించారు. ఇరాన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రమం దెబ్బతిన్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. కువైట్ ఎయిర్పోర్ట్ పై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతీయుడు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు 10 మంది భారతీయులు మరణించారు. కువైట్ కు విమాన సేవలను గురువారం వరకు నిలిపివేస్తున్నట్లు భారత్ లో ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. బహ్రెయిన్లోని పలు ప్రాంతాలు పేలులతో దద్దరిల్లాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక సైరన్లను మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ప్రజలకు సూచించింది. బహ్రెయిన్ గగనతలంలో క్షిపణులు దూసుకెళ్తున్నాయని ఇరాన్ కు చెందిన వార్తా సంస్థ ఎక్స్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇరాన్ కు చెందిన కేష్మ్ ఐలాండ్ పై ఈ నెల 2న అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. డ్రోన్ కార్యకలాపాలను నిర్దేశించడానికి ఉపయోగించే ఇరాన్ మిలిటరీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ ను టార్గెట్ చేసుకుంది. ఈ దాడిలో ఇరాన్ టెలికమ్యూనికేషన్ యాంటెనా, ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లు సమాచారం. ఇందుకు ప్రతీకారంగానే ఇరాన్ తాజాగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడినట్లు రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తాము ఇంతకు ముందే హెచ్చరించినట్లు ఇరాన్ గుర్తు చేసింది. ఆ మాటకు కట్టుబడి నేడు దాడులు చేశామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.